హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. చాలామంది ఈ రోజులో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనగానే ఖచ్చితంగా చాలా డబ్బు ఉంటుంది అన్నట్టుగా థింక్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అంటారు. కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ నిజంగా రియల్ ఎస్టేట్లో ఎంత డబ్బు ఉంది, ఎలా సంపాదించుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ తను చేసి తనంతటా తను ప్రూవ్ చేసుకొని చిన్న జాబ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే తనకంటూ తను ఒక సంస్థను స్థాపించుకొని ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వరలక్ష్మి గారు అయితే ఈరోజు నాతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. నిజానికి మీరు నాకంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది. చాలా నిజంగా అంటే ప్రీవియస్గా ఒక ఛానల్లో మనం వీడియో చేసినప్పుడు అప్పుడు మీరు నార్మల్గా ఒక ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్గా పనిచేశారు. కానీ ఈరోజు మీకంటూ ఓన్గా ఒక ఆఫీస్ అండ్ మీరే ఒకటి స్థాపించేశారు అండ్ మీ దగ్గర ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. ఎలా మేడం, ఎలా ఎదిగారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఒకసారి మీ లైఫ్ స్టైల్ చెప్తారా? ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మళ్ళీ ఇంటర్వ్యూలు తీయటం ఇట్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి అంటే మేము ఒక పబ్లిక్లోకి తెలియాలన్నా కూడా మీరు ఇట్లా ఇంటర్వ్యూల ద్వారాగానే కొంత మేము పబ్లిక్లోకి వెళ్ళగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. మళ్ళీ మమ్మల్ని గుర్తించి మాకు వీడియో చేద్దాం మేడం అని మీరు కాంటాక్ట్ అవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకటండి, ఫస్ట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయటం అనేది ఎవరికైనా కళ ఉంటుంది, కానీ దాన్ని ఎలా సెట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్. నేను చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వీడియోలు చూస్తూ ఉంటాను. చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే టాపిక్ నేను అందులో నుంచి ఒక్కొక్కటి నా అనుభవానికి అంటే అక్కడ ఏ పాయింట్ కరెక్ట్గా అనిపించిందో అది నేను తీసుకొని దాన్ని నేను కొంత ఫాలో అవుతూ ఉంటాను. అట్లాగే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బాయ్స్ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ సీనియర్స్ సక్సెస్ అయిన వాళ్ళందరినీ రీసెంట్గా కొంతమందిని కలవటం జరిగింది నాకు. అండ్ మనకేంటంటే గురువులు కొంతమంది ఉంటారు. మా ఫస్ట్ గురువు ఎవరు అంటే మాకు లాంగ్వేజ్ మా ఎండి సార్ రాజశేఖర్ చారి గారు. నాకు ఓపెన్ ప్లాట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే ఎట్లా అసలు పబ్లిక్లోకి వెళ్ళాలి, ఎలా మాట్లాడితే ముందుకు వెళ్ళగలవు, నీకు సక్సెస్తో పాటుగా నీ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను సార్ ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే మీరు రియల్ ఎస్టేట్కి రాకముందు అంతకుముందు ఏం చేసేవారు మేడం? రియల్ ఎస్టేట్ రాకముందు మాది ఎరువుల ఫ్యాక్టరీ ఉండేదండి, వర్మీ కంపోస్టు, అగ్రికల్చర్ సేంద్రియ ఎరువు అనమాట. సో సేంద్రియ ఎరువు ద్వారాగా నేను హైదరాబాద్ మేము 2000లో వచ్చాము. 2022 నుంచి ఇంకా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చేయాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే ఫస్ట్ ఒక 5 years అయితే రియల్ ఎస్టేట్లో లేను, అసలు పూర్తిగా రియల్ ఎస్టేట్ అంటే కూడా నాకు ఏందో తెలియదు. దాని తర్వాత చిన్నగా అసలు ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనతో కొంతమంది అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అన్నయ్య నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే నీకు అంటే నువ్వు ఫస్ట్ స్టడీ చేయటం, నీకు స్టడీ లేదు కాబట్టి ఏదైనా ఫస్ట్ డాక్యుమెంట్ వేజ్గా నేర్చుకోండి అని చెప్పారు. అప్పుడు కొన్ని ప్రాపర్టీస్ సేల్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఇష్యూనే వచ్చింది. డాక్యుమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఇంకా రియల్ ఎస్టేట్ చేయలేను కదా, అంటే డాక్యుమెంట్ తెలియకుండా మనం రియల్ ఎస్టేట్ ఏం చేయగలుగుతాము, ఏది చేయాలన్నా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. కస్టమర్ ఏంటంటే 15 నుంచి 20 లక్షలు బడ్జెట్ పెడుతున్నారు అంటే ఆ కస్టమర్ మనల్ని నమ్మి పెడతారు. ప్రాపర్టీ లాభం వచ్చే తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం నమ్మాలి కదా. నమ్మాలన్నప్పుడు మనం డాక్యుమెంట్ కరెక్ట్గా లేకుండా వాళ్ళకి ఇప్పించామంటే రేపటి రోజు అనేది మనం మార్కెట్లో ఉన్నా కూడా వేస్టే. నమ్మకం అనేది ఒకటి పోయిందంటే ఇంకా ఏం చేసినా ఉపయోగం లేదు కదా. అందుకని డాక్యుమెంట్ ఇంట్లో పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్స్ వాళ్ళ ద్వారాగా నేను డాక్యుమెంట్ స్టడీ చేస్తాను. వాళ్ళు ఏంటంటే తెలుగు కొంచెం ట్రాన్స్లేషన్ చేసి చూపించటము, అట్లా మా పాప బాబు బాగా హెల్ప్ చేస్తారు ఇంట్లో, ఇద్దరు చదువుకున్నాడు కాబట్టి. అట్లా డాక్యుమెంట్ తెలుగులోకి ట్రాన్సాక్షన్ చేసి చూసుకుంటం వల్ల కొంత మార్కెట్లోకి వెళ్ళగలిగాను. సో తర్వాత మీరు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు చారి గారి దగ్గర మీరు చేశారన్నారు కదా, అక్కడ ఎన్ని ఫ్లాట్స్ వరకు సేల్ చేసి ఉండొచ్చు మీరు? ఆల్మోస్ట్ ఒక 300 ఫ్లాట్స్. ఆల్మోస్ట్ 300. ఒక్క ఫ్లాట్ సేల్ చేస్తే ఎంత వచ్చేది మేడం మీకు? అంటే స్టార్టింగ్లో అయితే నాకు 35-40 వేలు వచ్చేది, ఇప్పుడైతే ఒక 1 lakh వస్తుంది. ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? 2007. 2007లో స్టార్ట్ చేశారు. అంటే ఆ టైంలో ఒక ఫ్లాట్ సేల్ చేస్తే
30 to 40,000 వచ్చేది. ఆ, ఓకే. సో ఇప్పటికి ఒక ఎన్ని ఇయర్స్ అయింది మేడం? ఇప్పుడు వచ్చేసరికి 16 ఇయర్స్ అవుతుంది. సో 16 ఇయర్స్ జర్నీలో 30,000 నుంచి స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు ఓన్గా ఒక సంస్థ స్థాపించారు అండ్ మీ దగ్గర ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నారు అనమాట. సో చాలా అంటే చాలా అంటే లైక్ ఈ సక్సెస్ మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇట్లాంటి సక్సెస్ అయ్యే ముందు ఏంటంటే ఇట్లా మీరు ఇంటర్వ్యూ చేసి మీరు పబ్లిక్లోకి మమ్మల్ని తీసుకెళ్తారు చూడు, అది చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎంత సక్సెస్ అయినా కూడా పబ్లిక్కి మేము తెలియకపోతే ఉపయోగం లేదు కదా. అవును అవును. మా కష్టంతో పాటు మేము పబ్లిక్ తెలియాలి. మీరు కష్టపడ్డారు, మీ కష్టంతో పాటు మీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎంతో మంది అనుకుంటూ ఉంటారండి, లేడీస్ కానీ ఇప్పుడు హౌస్ వైఫ్స్ కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది చదువుకొని ఏ పని చేయాలో తెలియకుండా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. లేడీసే కాదు, జెంట్స్ కూడా అలాగే ఉన్నారు. కొంతమంది టెంపరీగా వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమైనా నేర్చుకోవాలి, పని చేసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇప్పించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా 100% ఉందండి. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఏదైనా మనం ఒక కంపెనీకి వచ్చాము అంటే మినిమం ఒక 5 years నిలబడి చేయగలిగితేనే అక్కడ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ఒక నెల 2 నెలలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కడికి పోయినా గ్రోత్ అనేది తెలీదు. గ్రోత్ రావాలి అన్నప్పుడు మినిమం 5 years మనం ట్రావెల్ చేయాలి అని వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైన వాళ్ళకి ఈరోజు ఒక ప్లాట్ అమ్మారు అంటే మినిమం 15 to 1 lakh అమౌంట్ వస్తుంది వాళ్ళకి. అంటే ఇయర్లీ చూసుకుంటే మంత్లీ 1 ప్లాట్ సేల్ చేసినా కూడా మనకి ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయలు ఎర్న్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది. అట్లాగే ఎంతోమంది ఇప్పుడు ఒక దగ్గర ఒక 120 మంది దాకా మేమందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఈ 120 నెంబర్స్ కూడా ఏంటంటే లాంగ్ టైం, మినిమం 5 years 6 years ఉండాలి అనే గోల్తో పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గర ఎంప్లాయ్మెంట్కి రావాలనుకుంటాను అనుకోండి, నేను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, నాకు కొంత డబ్బు సంపాదించుకోవాలని ఉంది అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి స్టడీ అవసరం అంటారా? అంటే కొంతమంది ఏమంటారంటే చదువు కావాలి, మాట్లాడే విధానం ఉండాలి, స్కిల్స్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్కి ఎవరిని అవసరం అంటారా మేడం? ఏది అవసరం లేదండి. నేను జీరో నాలెడ్జి, నాకు అసలు చదువు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నేను స్కూల్కి వెళ్ళలేదంటే కూడా ఎవరు నమ్మరు. స్కూల్ డేస్లో నేను ఇప్పుడు అందరూ చాలా మంది స్కూల్ గురించి చెప్పుకుంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీ ఫ్రెండ్స్ కలుస్తున్నారు, ఇంటర్ ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్ అని ఇట్లా కలుస్తూ ఉంటారు. నాకు వాళ్ళని చూసినప్పుడు అసూయ అనిపించింది. అంటే నేను కూడా ఇలా చదువుకొని ఉంటే వెళ్ళేదాన్ని కదా అని. కానీ ఏ రోజు కూడా నేను చదువుతో నిమిత్తం లేదండి అసలు. ఎప్పుడు కూడా చదువుతో పని లేదు. చదువుతో పని లేకుండా మనం ఎప్పుడైతే మైండ్ నాలెడ్జ్తో నేర్చుకుంటామో అప్పుడు సక్సెస్ అనేది వచ్చింది. మనకి ఎప్పుడు కూడా చదువుకోలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా రండి, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ట్రైనింగ్స్లో మీరు కొద్దిగా వినగలగాలి, అంత ఓపిక ఉండాలి. ట్రైనింగ్స్ వినటానికి ఓపిక లేనప్పుడు మనం సక్సెస్ అవ్వాలన్నా సక్సెస్ రాదు కదా. అది. సో మేడం ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ దగ్గర నుంచి ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చాలామంది ఒక 1 2 years 3 years గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారని చెప్పేసి విన్నాను. అంటే ఎంతోమంది ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకి డబుల్ అయ్యి రావాలన్నట్టుగానే థింక్ చేస్తూ ఉంటారు. అలాంటి ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ ఏరియాలో చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు గ్రోత్ ఉండదైతే బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే ఎందుకంటే RRR ఒకటి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా RRR ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బెంగళూరు హైవే ఏంటంటే 8 lanes ఆల్రెడీ కొంత రోడ్డు సైడ్ కూడా డిస్మెంటల్ చేసి వర్క్ జరుగుతుంది, లైవ్ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇదివరకు వస్తున్నాయి అక్కడికి అని చెప్పాము, ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలు వర్క్ జరుగుతున్నాయి, లైవ్ చూడొచ్చు. గూగుల్ కాడ నుంచి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు లైవ్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్లాట్ ఎప్పుడైతే కొంటారో కొన్నోళ్ళు మినిమం 5 years. ఇప్పుడు ఈరోజు మనం ఒక 20 to 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మినిమం 5 years హోల్డ్ చేయగలిగితేనే మనం ఆ ప్లాట్ కొనాలండి. ఓకే. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కొంటారు, మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 నెలలకే వచ్చి మా ప్లాట్ అమ్మిపెట్టండి, మా ప్లాట్ అమ్మండి, మా ప్లాట్ అమ్మండి. ఎట్లా అమ్మగలుగుతాము? కష్టం అవుతుంది. అంటే పెట్టిన అమౌంట్కి అదే అమౌంట్ వస్తుంది కానీ అంతకు మించి అయితే రాదు. ఇప్పుడు 20-25 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ అంటే
అది ఇన్వెస్ట్మెంటే. మ్మ్. ఇప్పుడు ఏదో రిజల్ట్ రావడానికి కాదు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మినిమం 5 to 10 years మనం ఓపిక పట్టాలి. అవును. అప్పుడు మాత్రం మనకు రిజల్ట్ కనపడిద్ది. ఓకే. అండ్ మేడం ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తుంటే లైక్ ఎల్విడి అని ఒకటి ఉంది, పైగా పక్కన మీద సర్టిఫికేట్ ఉంది. ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే నిజంగా చెప్పాలంటే మేము చేసిన హార్డ్ వర్క్కి మా ఎండి గారు మమ్మల్ని గుర్తించి ఇది థర్డ్ ఇయర్ యానివర్సరీలో మాకు ఇచ్చిన అవార్డ్స్ అన్నమాట. ఓకే. అంటే ఏ విధంగా మేడం ఇది? అంటే లైక్ కంపెనీలో కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి సార్. మనం ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఒక టార్గెట్ అనేది లేకపోతే మనం అసలు ముందుకెళ్ళలేము. అవును. అలాగే మాకు మా ఎండి గారు ఇచ్చిన టార్గెట్స్ మేము రీచ్ అయినప్పుడు చాలామంది మాతో పాటు లీడర్స్కి మాకు అందరు కలిసి ఇది అవార్డ్స్. ఎల్విడి అంటే ల్యాండ్ విజీ సంథింగ్ ఏదో ఉంది. ఈశ్వరమ్మ ఎల్వి ఫౌండేషన్ అండి. ఎల్వి డి అంటేనేమో ల్యాండ్ విజను. ఈశ్వరమ్మ ఎల్వి ఫౌండేషన్ అనేది మా ఎండి సార్ వల్ల థర్డ్ యానివర్సరీకి ఇది మీకు ఇచ్చారనమాట. మెగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆ రోజు. సూపర్. అండ్ ఈ సర్టిఫికేట్ ఏంటి మేడం? ఇది కొంత ట్రైనింగ్ చేస్తారు మాకు. మా ఎండి గారు మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్లారు. ఓకే. ఒక 6 months ట్రైనింగ్ ఇప్పించారు. అంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ ఏరియాలో కంపెనీస్ అన్నీ ఎలా ఉన్నాయి, అంటే ఉన్నాయా లేవా అని మేము లైవ్ చూడటం ఫస్ట్. ఎందుకంటే ఎవరైనా మీరు కొనుక్కోడానికి వచ్చారు, వచ్చినప్పుడు కంపెనీ చూద్దాము అంటే మాకే తెలియకపోతే మీకు చూపించలేము కదా. అంతే కదా. సో అందుకని అట్లా చూసి అన్ని ట్రైనింగ్లో సక్సెస్ అయినాక మాకు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా సరే ఫర్ సపోజ్ ఎవరైనా మీ దగ్గర జాయిన్ అయ్యారే అనుకోండి, మంత్లీ ఎంత సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయండి? 50 to 1 lakh సంపాదించుకోవచ్చు పర్ మంత్. అంటే ఏ విధంగా ఉంటుంది అది? అంటే ఫ్రీలాన్సర్ అండి. మన దగ్గర శాలరీకి ఏమి ఉండదు. శాలరీ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక 5 members అయితే ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, మేము జాబే చేస్తాం మేడం, ఫ్రీలాన్సింగ్ కాదు అన్నారు. అట్లాంటి వాళ్ళకి శాలరీ ఇస్తున్నాము. ఓకే. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఫ్రీలాన్సింగ్. ఓకే. ఫ్రీలాన్సింగ్ మీన్స్ ఇప్పుడు బయట ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ దగ్గర వర్క్ చేస్తున్నా సరే, ఫ్లాట్స్ ఏమైనా సేల్ చేసినా మీరు అమౌంట్ అయితే ఇస్తారు. మీరు జాబ్కి వెళ్తారు, మినిమం 8 hours అయితే వర్క్ చేయాలి కదా. ఖచ్చితంగా. మన కంపెనీలో మనం చెప్పినవి ఫాలో అయ్యి రోజుకు ఒక 2 hours టైం పెట్టగలిగారు అంటే 50 to 1 lakh rupees ఎక్కడికి పోదండి. 100%. 50,000 to 1 lakh డైలీ ఒక 2 hours టైం పెడితే అంతే. అంటే ఏం చేయాలి మేడం ఈ 2 hours? కస్టమర్ని కాంటాక్ట్, మన హాట్ లైన్ ఎవరైతే ఉంటారో, అంటే కొత్త వాళ్ళ దగ్గరికి పోయి ఎవరైనా ప్లాట్ కొనండి అంటే ముక్కు ముఖం తెలియకుండా వచ్చి నేను మీ దగ్గర ప్లాట్ కొనమంటే కొంటారా? కష్టం. కానీ నా రిలేషన్ ఎవరున్నారు, నైబర్స్ ఎవరున్నారు, ఫ్రెండ్స్, ఇట్లాగా వీళ్ళని కొంచెం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అక్కడ ఏదైతే ఉందో లైవ్ అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మాత్రం ఆ ప్లాట్లు సేల్ చేయటం ద్వారా వచ్చే కమిషన్ దాన్ని. ఓకే. సో ఏదైతే వీళ్ళు ఫ్లాట్ సేల్ చేపిస్తారో దాని మీద వచ్చే కమిషన్ అది మాత్రం వాళ్ళకి ఇస్తారనమాట. సో మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి మీరే ఓన్గా లీడ్ చేస్తూ కొన్ని వెంచర్స్ వేశారు కాబట్టి ఈ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత బడ్జెట్లో వస్తుంది? ఎందుకంటే కొనేవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇన్వెస్ట్ చేయాలి, అదే డబల్ అవ్వాలి అంటే వాళ్ళ పిల్లల కోసం కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీ దగ్గర ఎన్ని వెంచర్స్ ఉన్నాయి అండ్ ఏ బడ్జెట్లో వస్తుంది ఒకసారి చెప్తారు? తప్పకుండా సార్. మనకి స్టార్టింగ్ ఏంటంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అంటే కొత్తూరు. మన శంషాబాద్ దాటినాక 15 minutes జర్నీలో ఉంది. ఓకే. జేపీ దర్గా రోడ్లో హెచ్ఎండి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మినిమం 30 lakhs బడ్జెట్. ఓకే. 160 square yards. ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 20,000 ఉంది. ఓకే. హెచ్ఎండి అంటే ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలోదని అందరికి తెలిసిన విషయం హెచ్ఎండి ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళినాక షాద్ నగర్ మున్సిపాలిటీ, పాపిరెడ్డిగూడ. ఓకే. షాద్ నగర్ నుంచి 2 hours కేశంపేట హైవే, పాపిరెడ్డిగూడలో ఒక వెంచర్ ఉంది. అదేంటంటే నక్షత్ర పేరు. ఓకే. డిటిసిపి అప్రూవల్, RRR లోపల ఉంటుంది. అది వచ్చేసరికి మనకి 18 to 20 lakhs బిలో. ఓకే. బడ్జెట్ జస్ట్ 18 to 20 lakhs లో ఫ్లాట్ వచ్చేస్తుంది. 150 square yards. 150 square yards. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి రేటు చూసుకుంటే మనకి జనవరి మనం ఎప్పుడైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రేట్లు ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతూ ఉంది. ఈ రోజు ఉన్న రేటు రేపటికే ఉండట్లేదు. సో ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కరెక్ట్ టైము, ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఇది రైట్ టైం అనమాట. ఓకే. వాళ్ళకందరికీ కూడా కొంచెం
ఖచ్చితంగా ప్లాన్ చేసేవాళ్ళు ఉంటే 20 lakhs పెట్టుకుంటే నక్షత్ర ప్రాజెక్టు చాలా సూపర్ ఉంటుంది. RRR లోపల ఉంటుంది. ఓకే. షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఫర్దర్ ఏంటంటే హెచ్ఎండి కింద మారబోతుంది ఆ వెంచర్ కూడా. ఓకే. సో RRR వచ్చిన తర్వాత RRR అవుతుంది. ఓకే. బిఫోర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు ఆల్రెడీ, మనకి హెచ్ఎండికి పరిధిలోకి వచ్చేస్తే అని. ఓకే. దాని తర్వాత తీసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక కేశంపేట, శ్రీశైలం, షాద్నగర్ టు కేశంపేట హైవే అనమాట. ఓకే. డైరెక్ట్ మనకి అటు ఆమనగల్లు, కర్తాలో, శ్రీశైలం హైవేకి వెళ్తుంది ఆ రోడ్డు. ఆ రోడ్లో కేశంపేటలో ఒక వెంచర్ ఉంది మనకి, రెయిన్బో సిటీ అని. ఆ వెంచర్లో వచ్చేసరికి సేమ్ బడ్జెట్లో వస్తుంది, 22 lakhsలో 150 square yards. 150 square yards. ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే అన్ని బెంగళూరు డెవలప్మెంట్స్, మన బెంగళూరులో ఎలాగైతే డెవలప్మెంట్స్ చేస్తారో అలాంటి డెవలప్మెంట్స్ మన వెంచర్లు అన్నింటిలో ఉంటాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ అట్లాగా ఇంకొంచెం యువతలకు వచ్చిన తీసుకుంటే బాలనగర్. బాలనగర్ టౌన్లోకి వెళ్తే ఏంటంటే గ్రీన్ మెడల్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే 25 to 30 lakhs. 25 to 30 lakhs. 30 lakhs. అది హైవే అనుకొని ఉంటుంది. షాద్నగర్ దీంట్లో ఉంటుంది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. విల్లా ప్రాజెక్ట్. సో రెడీగా ఉంది. రెడీగా ఉంది ఇప్పుడు, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్. అది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎంతలో వస్తుంది మేడం? అది 120 square yards, 21 lakhs పడుతుంది. 21 lakhs. సో 20 to 25 lakhs మధ్యలో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. 120 నుంచి స్టార్టింగ్. సో దాని తర్వాత తీసుకుంటే ఇటు బాలనగర్ రైల్వే స్టేషన్కి 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అదొక ప్రాజెక్ట్, రాగ్ మెడల్స్ అని. ఓకే. అది సో ఆ ప్రాజెక్టులో 15 to 16 lakhs. ఓకే. 15 లక్షల నుంచి 16 లక్షల్లో 150 square yards వస్తుంది. 150 square yards. 150 square yards 15 లక్షలు వస్తుంది. 15 to 20 lakhsలో 16 lakhsలో వచ్చేస్తుంది. ఓకే. ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఆ వెంచర్ కూడా నెంబర్ 1 ప్రాజెక్టు, 3 అప్రూవల్ అది. ఓకే. ఎనీ వెంచర్కి తీసుకుంటే కూడా మనం రేరా లేకుండా ఫస్ట్ ప్లాట్ అమ్మము. అవును. అన్ని వెంచర్స్కి రేరా ఉన్నాయి. సో అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయి. 30 years లింక్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం యువతలకు వచ్చినాక ఉదిత్యాల విలేజ్లో ఒకటి, ఎంఆర్ సంస్కృతి అని ఒక టౌన్షిప్, అది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే. మొత్తం ఎనీ ప్రాజెక్ట్ తీసుకుంటే కూడా మనకి మినిమం 200 plots. ఓకే. మినిమం 200 plotsకి ఎక్కడ తక్కువ లేవు. సో అయితే మనం పని చేద్దాం మేడం, ఈసారి నెక్స్ట్ వీడియో మనం చేసేటప్పుడు మీ ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి విజువల్ కూడా రికార్డ్ చేసుకున్నాం, ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆర్టీవీ త్రూ వచ్చే కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా బెస్ట్ డిస్కౌంట్ ఏమైనా ఉందా? 100%. ఎందుకంటే ఖచ్చితంగా నా వీడియో చూసి ఇట్లా వీడియో చూసామండి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 100% డిస్కౌంట్ ఇద్దాం. అట్లా వీడియో కొత్త వాళ్ళు చూసినా సరే డిస్కౌంట్ అనేది ఉంటుంది. మన రిలేషన్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ అట్లా ఉన్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంపెనీ ఏదైతే రేటు ఫిక్స్ చేసిద్దో ఆ ప్రైజుకి మనం అమ్మాల్సిందే, మన చేతిలో ఏముండదు. ఓకే. సో పర్సనల్ డిస్కౌంట్ కూడా మనం చేపిద్దాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి వీడియో. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి, ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అండ్ హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకెవరైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచి డబ్బులు రిటర్న్ రావాలి, మంచి ప్లేస్లో నాకు ఒక ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి సేమ్ అదే నెంబర్కి కాల్ చేసి వరలక్ష్మి గారితో మాట్లాడి మీరు బెస్ట్ డిస్కౌంట్ తోటి బెస్ట్ ల్యాండ్ కూడా తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నేను వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.